నేను చెప్తున్నా, ఈ లోకంలో ఉన్న, ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా వారిని సైతం నీ ముందుకు తీసుకొచ్చి ఇలానే నిలబెట్టే రోజు నువ్వు చూస్తావు. చూస్తావు. సమర్థుడు నా దేవుడు, నువ్వేది కోల్పో. నీ ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. నీవు కలిగినవన్నీ నీకే భద్రంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కోసమైనా నీవు ఆశించినవి నీకు అందుబాటులో ఉండేటట్టు ఆయన చేస్తాడు. ఈ ఘట్టమంతా నెరవేరడానికి, యోసేపుకు ఆ సుందర వ్యక్తిత్వం రావడానికి దేవుడు కొంచెం టైం తీసుకున్నాడు. ఆ టైంలో పరిస్థితుల్ని, మనుషుల్ని అన్నిటినీ సిద్ధపరిచి, ముఖ్యంగా యోసేపును రెడీ చేసి చివరికి అవన్నీ సమకూర్చి జరిగిస్తే అవి ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు చదువుకున్నా దేవుని పట్ల కృతజ్ఞత, అది యోసేపుకి యాకోబు జరిగింది నాకు కాదుగా అని అనిపించదు మనకి. అంత మంచి మనసున్న దేవుడు కదా నా దేవుడు, అంత ప్రేమ కలిగిన మనసున్న దేవుడు కదా నా దేవుడు. అంత మంచి దేవుడు నాకు తోడై ఉంటే నాకు భయం ఏంటి? యోసేపుకు దేవుడు ఏ దేవుడో, యాకోబుకు దేవుడు ఏ దేవుడో, నాడు షాలేము రాజుకు దేవుడు కూడా ఆ దేవుడే. ఈరోజు నీ దేవుడు కూడా ఆ దేవుడు. నా తమ్ముడా, నీ దేవుడు కూడా ఆ దేవుడే. భయపడొద్దు, కృంగిపోవద్దు, విస్మయం పొందొద్దు. నువ్వు అడిగావు, కన్నీరు విడిచావు, వేదన పడ్డావు, దిగులు పడ్డావు, ఎన్నోసార్లు దేవుని ముందు మొత్తుకున్నావు. అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఒకటొకటిగా నీకోసం సిద్ధపరుస్తున్నాడు ఆయన.